ప్రస్తుతం మన భారతదేశంలో దాదాపు 1018 వృద్ధాశ్రమాలు నడిపిస్తున్నారు. అందులో 427 వృద్ధాశ్రమాలు ఉచితంగా వసతులు కల్పిస్తుంటే 153 ఆశ్రమాలు డబ్బు తీసుకుని వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మిగిలినవి కొంత డబ్బు కొంత ఉచిత వసతులు కల్పిస్తా వాళ్ళందరినీ బాగోగులు చూసుకుంటున్నారు. ఏడాదికి దాదాపు 15 లక్షల మంది వృద్ధులు ఈ వృద్ధాశ్రమాలు చేరాల్సిన పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. మారుతున్న కాలం, పెరుగుతున్న వృద్ధులు, ఈ మధ్య వస్తున్న ఈ వృద్ధాశ్రమాలు, సో ఇవి ఎంత అవసరం, ఇవి ఎంత సౌకర్యంగా ఉన్నాయి అన్న విషయం వాళ్ళ ద్వారానే తెలుసుకోవాలన్నది మా ఈ ప్రయత్నం. ఇవాళ వృద్ధాశ్రమాలు ఎందుకు, వృద్ధాశ్రమాలు ఉండకూడదు అని చాలామంది అంటున్నారు. నేను వాళ్ళతో ఏకీభవిస్తున్నాను. వృద్ధాశ్రమాలు నిజంగా మన కంట్రీలో, ఇండియా అటువంటి భారతదేశం అటువంటి కంట్రీలో మనకు ఉండకూడదు. కాకపోతే ఇప్పుడు ఉన్న వ్యవస్థ చిన్న భిన్నమై ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని, ఇంతకుముందు కనీసం మనకి 5 మందో 6 మందో 7 మందో పిల్లలు ఉంది, ఎవరో ఒకరు మనల్ని చూసుకుంటారు అన్న ఉద్దేశం ఉండేది. ఇప్పుడు మహా అయితే 1 లేదు 2 2 ఆ 2 పిల్లలు ఒకరు అమెరికాలో ఉండొచ్చు, ఇంకొకరు ఉద్యోగ రీత్యా ఇంకో దగ్గర ఉండొచ్చు. ఆ అమ్మాయికి పెళ్ళి అయితే అత్తగారింటికి వెళ్తుంది. మన వ్యవస్థలో మనం పోయి బిడ్డ మీద భారం వేసి బిడ్డ ఇంట్లో ఉండడానికి మనకి అంత ఇష్టం ఉండదు. అబ్బాయి అమెరికాలోనో లండన్లోనో జపాన్లోనో ఉంటే అక్కడ మనం ఏదైనా 10 రోజులకో 15 రోజులకో 20 రోజులకో వెళ్ళగలుగుతాం. కానీ మనం కంటిన్యూస్గా అక్కడ ఉండాలి అని అంటే మనకు కాదు. ఏం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం నుంచి కలిగిన థాట్ ఈ స్మైల్స్. ఈ ముసలితనంలో నువ్వు కష్టం అనేది పడకుండా జరిగిపోతా ఉంది. అదే అందువల్ల ఇది ఇలాంటి హోమ్స్ చాలా అవసరం. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు బయట. I have not been exposed to any old age home except Smiles. And Smiles is so good, I don't like to call it an old age home. Old age home కాదు, children's home. అంతని ఇస్సే బడ్కర్ అంటే ఇంతకన్నా ఎక్కువ తెలుగులో చెప్తున్నా. ఇస్సే బడ్కర్ और क्या సితం डावोगे मुझ पर. అరే నాయనా, నువ్వు నాకు ఇంతకన్నా ఎక్కువ ఇంకా నా మీద ఇంకా ఏమేమి చేసారు అయ్యా. इससे बढ़कर और क्या सितम ढाओगे मुझ पर. पूरा सारा जिस्म को बूढ़ा कर दिया. మొత్తం బాడీని ముసలం చేసి పడేసినాం. और दिल जवां है. Because quality of life depends on several things. Suppose if you face so many disappointments in life, your quality is lowered down. Suppose if you are not subjected for frustrations and disappointments, then quality of the life has gone high. That is what I mean quality of life. Quality of life ante sukhalu kaadu. जो अच्छे और ज्ञानी हैं उनके संग होने से उसको सत्संग कहते हैं. निर्मोह में किसी के पर आशा नहीं करना. मैं ये निर्मला है, ये निर्मला कहकर उस पर मोह नहीं करना. उसको मोह क्या अभी मोह है उसपे? राम राम. పక్షులు వాటి ఆహారాన్ని వెతుక్కుంటూ దూర ప్రాంతాలకు ఎగిరి వెళ్ళినట్టు పిల్లలు వాళ్ళు చదివిన చదువులకు తగ్గ ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లడం చేత కొంతమంది, వాళ్ళ పిల్లలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాల్లో పరాయి వాళ్ళుగా భావించబడి ఇమడలేక బయటకు వచ్చేసే పెద్దవాళ్ళు కొంతమంది, గొడవలు, ఇలాంటి ఎన్నో కారణాలు. అందువల్ల పెద్దవాళ్ళు ఇళ్లను వదిలి వృద్ధాశ్రమాలకు రావటం జరుగుతూ ఉంది. మనకి నవ్వుతూ స్వాగతం పలికిన మన ముందు తరం
ఏడుస్తూ మనకు వీడ్కోలు చెప్పడం ఇష్టం లేని మంచి మనసున్న కొంతమంది ఏర్పాటు చేసేవే ఈ వృద్ధాశ్రమాలు. వాళ్ళ ఈ ఆశ నెరవేరాలన్నదే మా ఈ ఆకాంక్ష.